హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవైతే నేను నా ఓన్గా డ్రై చేసిన డ్రై ఫ్లవర్స్ అనమాట. రోజ్ అండ్ ఇవి చామంతి పూలు ఏదో సంథింగ్ అంటారు కదా, సో అవి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నేను షాప్లో ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అనమాట. నేను ఏదో వీడియోలో వాళ్ళు చెప్పడం చూశాను, ఇడ్లీ రవ్వతో కూడా మనం ఫ్లవర్స్ని డ్రై చేసుకోవచ్చు న్యాచురల్గా అని చెప్పి. సో నాకు ఒకసారి ట్రై చేయాలనిపించింది అనమాట. సో నేను ఇడ్లీ రవ్వ తీసుకొని అందులో ఇవి పూజ కోసం నేను తీసుకున్న ఫ్లవర్స్ అనమాట. పూజ అయిపోయిన నెక్స్ట్ డే నేను ఇవి తీసి ఆ ఇడ్లీ రవ్వలో పెట్టి మొత్తం క్లోజ్ చేసి పెట్టేశాను, ఎయిర్ అలా వెళ్ళకుండా. దెన్ ఐ థింక్ 4 to 5 days నేను అలాగే పెట్టి మర్చిపోయాను. 4 days తర్వాత నేను బేసిక్గా అంతా క్లీన్ చేస్తుంటే అప్పుడు చూసాను, గుర్తు వచ్చిందనమాట. అప్పుడు నేను ఇవి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. చాలా బాగా డ్రై అయ్యాయి. బట్ నాకు ఎందుకో కలర్ కొంచెం లైట్గా ఫేడ్ అయినట్టు అనిపించింది. లైక్ ఒరిజినల్ ఫ్లవర్ ఎలా ఉంటుంది కలర్ అలా అయితే లేదు, బట్ ఇలా ఉందన్నమాట. బట్ ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. అలా అంతా డ్రై కూడా చాలా పర్ఫెక్ట్గా అయిందనమాట. సో నేను ఇంకా ఓకే అని చెప్పి ఇవి యూజ్ చేసుకోవచ్చులే అని చెప్పి నాతో ఉన్న బాక్స్లో నేను ఇలా స్టోర్ చేసుకోవాలి అనుకున్నాను అనమాట. ఇవి నేను తీసుకున్నవి ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్. వీటిని నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఇంకా వాటితో పాటు ఈ డ్రై ఫ్లవర్స్ కూడా పెట్టేద్దాంలే సపరేట్గా ఎందుకు అనిపించింది నాకు. ఈ రోజ్ అయితే చాలా మంచిగా డ్రై అయ్యాయనే చెప్పాలి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేనైతే మోస్ట్లీ ఇంకా ఏమైనా పూజ చేసిన ఫ్లవర్స్, లేక నా రూమ్మేట్స్ కూడా పూజ చేస్తూ ఉంటారనమాట. సో ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా మేము ముందు పూజ అయిపోయిన తర్వాత తీసి పడేసేవాళ్ళం. ఫ్లవర్స్ అలా కింద ఉంటే, ఐ మీన్ ట్రీస్ చిన్న ఉంటాయి కదా, అందులో వేసేవాళ్ళం అనమాట, పాట్స్లో అలా. బట్ ఇక నుంచి ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు కూడా. కొంచెం మంచిగానే డ్రై అయ్యాయి, బాగుంది న్యాచురల్గా. కొంచెం కలర్ ఫేడ్ అయినట్టు అనిపించింది. బట్ ఇంకా ఫర్దర్గా ఇలాగే డ్రై చేస్తూ వెళ్తే ఇంకొంచెం ప్రాక్టీస్ అయిపోయేసి ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడైతే అన్ని విధాల ఏ ఫ్లవర్స్ అయినా మనమే డ్రై చేసుకోవచ్చు. అండ్ ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ నేను ఏం చేశానంటే, ఈ పూజ చేసిన ఫ్లవర్సే నా ఫ్రెండ్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ నేను ఏం చేశానంటే, లైక్ ఒక ఇడ్లీ రవ్వలో ఒక 2 to 3 ఫ్లవర్స్ పెట్టానమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ రిలేటెడ్ షీట్స్ ఉంటాయి కదా, అందులో కొన్ని ఫ్లవర్స్ పెట్టేసి నేను లైక్ ప్రెస్ చేసి కూడా మనం డ్రై ఫ్లవర్స్ని చేసుకోవచ్చు. సో అలా ఆర్ట్ షీట్స్తో ప్రెస్ చేస్తున్నట్లు ఒక 3 ఫ్లవర్స్ పెట్టాను. అండ్ ఇడ్లీ రవ్వలో ఒక 2 ఫ్లవర్స్ పెట్టాను. చూద్దాం ఎలా వస్తుందో. బాయ్.